కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపించమని సర్వ విఘ్న వినాశకుడైన విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించుకున్నాము. ఇది ఈ కీర్తన ఊతుకాడు వెంకట సిద్ధయ్య రచన. పాడిన అమ్మాయి కుమారి పంచాగ్నుల సంజనా భరద్వాజ. నిజానికి ఈరోజు మేము సమర్పించబోయే ఈ కార్యక్రమం గురించి చిన్న వివరణ. ఇందులో కొన్ని పెళ్లి పాటలు, కొన్ని మామూలు భక్తి పాటలు. అంటే పెళ్లి పాటలు కూడా భక్తి పాటలేనండి, అవేం విడిగా ఏమే పెళ్లి కొడుకు మీద వియ్యపురాల మీద పాడే తమాషా పాటలు అయితే కాదండి. అవన్నీ కూడా భక్తితో కూడినటువంటివి. పాతకాలంలో చూడండి 5 రోజుల పెళ్లిళ్ళు, 3 రోజుల పెళ్లిళ్ళు ఉంటుండేవి. అలాంటప్పుడు చాలా సమయం ఉండేదన్నమాట ఇలాంటి పెద్ద పెద్ద పాటలు పాడుకునేందుకు. అప్పుడు దాంట్లో బూదం బంతి వేడుక అని ఉండేది. అంటే ఈ అప్పుడు మగపెళ్లి వారికి విందు కార్యక్రమం అది. ఈ 5 రోజులు వాళ్ళకి విందు కార్యక్రమాలే జరిగేవి. కానీ ఇది ప్రత్యేకంగా ఎలా ఉండేదంటే, ఆ రోజున ఈ మగపెళ్లి వారు భోజనం చేసే ఆ విస్తళ్ళ కిందనంతా మంచి ముగ్గులు, కలర్స్ కూడా వేసేవాళ్ళు ఓపిక ఉన్నవాళ్ళు. మరి దాని మీద విస్తళ్ళు ఉండేవి. ఆ విస్తళ్ళ ముందు దీపాలు పెట్టేవాళ్ళు. మగపెళ్లి వారు భోజనం చేసే చోట దీపాలు చిన్న చిన్నవి పెట్టేవారు. మోంబత్తీలు అనుకోండి, చిన్న చిన్నవి పెట్టేవారు. తర్వాత ఈ అరటి పండు ముక్కలు చేసి ఆ ఒక్కొక్క ముక్కకి కొన్ని ఇవి ఊదొత్తులు గుచ్చి పెట్టేవాళ్ళు అనమాట. ఇంత అలంకారం చేసేవాళ్ళు. వాళ్ళ దాన్ని భూజం బంతి అని అనేవారు అనమాట, విందు అది. తర్వాత మేజువాణి కూడా జరిగేది. మేజువాణి జరిగినప్పుడు పిల్లవాడు పిల్ల ఎదురు బదురుగా కూర్చుని బంతులాట ఆడేవారు. వాళ్ళు కూర్చునే చోటుని కూడా చాలా అలంకరించేవారు. పందిర్లాగా చేసి, దండలు కట్టి, రంగురంగుల కాగితాలు అంటించి, ఇవన్నీ చేసి బాగా అలంకరించి వాళ్ళు బంతులాట ఆడేవారు. అదొక వేడుక. అలాంటప్పుడు కూడా మేము పెద్ద పెద్ద పాటలు, ఈ మేజు పాటలు పాడేవాళ్ళం. పూజం బంతప్పుడు కానీ, మేజువాణి అప్పుడు కానీ. దానికి సమయం ఉండేదన్నమాట. అందుకని సావకాశంగా పాడుతుండేవాళ్ళం. ఈ రుక్మిణి కళ్యాణము, రామ కళ్యాణము, భృంగి గౌరీ, శివుని సంవాదము, ఇలాంటి పాటలన్నీ పాడుతుండేవాళ్ళం. ఇప్పుడైతే అలాంటి వాటికేమీ సమయం దొరకదు. అయితే మీ అందరినీ నేను కోరేది ఒక్కటేనండి, ఇది ఒక పురాణ శ్రవణం చేస్తే మనం ఎంత ఒక దీంతో వింటామో, ఒక శ్రద్ధతోటి ప్రతి మాట, ఆ పౌరాణికుడు చెప్పే ప్రతి మాట ఎలా వింటామో అలా వినాల్సిందే. ఈ పాటలు కూడా పెద్ద పెద్ద పాటలు, కథ జరుగుతూ ఉంటుందన్నమాట. మిమ్మల్ని కోరేది ఒకటే, అలా వినమని చెప్పి. తర్వాత ఏ హరికథో చెప్తే కూడా అలాగనే ఉంటుందన్నమాట. మీరు ఈ పాటని శ్రద్ధగా వినమని కోరుకుంటున్నాను. నిజానికి విఘ్నేశ్వర ప్రార్థన తర్వాత రుక్మిణీ కళ్యాణం పాట పాడదాము అని అనుకున్నాను. కానీ ఒక్కసారి ఆ శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటూ ఒక తరంగం పాడుకున్న తర్వాత రుక్మిణీ కళ్యాణం పాడుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. ఇప్పుడు ఒక తరంగం పాడుకుందాం. Bye.
ఏహి మోదం దేహి శ్రీ కృష్ణ కృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ భవ్యనటనం కురు శ్రీకృష్ణ కృష్ణ బలభద్ర సహోదర శ్రీకృష్ణ కృష్ణ ఏహి మోదం దేహి శ్రీకృష్ణ కృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ కుంకుమ పంకిల దేహ కృష్ణ కృష్ణ భక్త శంకర చరణ శ్రీ కృష్ణ కృష్ణ ఏహి మోదం దేహి శ్రీ కృష్ణ కృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ సాధు సాధు కృతమిహ కృష్ణ కృష్ణ లోక సాధకాయ శ్రీ కృష్ణ కృష్ణ ఏహి మోదం దేహి శ్రీ కృష్ణ కృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ నారదాది ముని గేయ కృష్ణ కృష్ణ శివనారాయణ తీర్థ వరద కృష్ణ కృష్ణ ఏహి మోదం దే